నమస్తే అండి. నా పేరు దిలీప్ అండి. శ్రీ భవాని హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం అందించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో షుగర్ అండ్ హెచ్బిఎన్సీ, క్రియాటిన్, బిఎండి బోన్ మ్యారో డెన్సిటీ అండ్ పల్మనరీ టెస్టులు కానీ థైరాయిడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడింది. దీంట్లో ఈ సేవల్లో జర్నలిస్ట్ సోదరులు మ్యాక్సిమం 60 దాకా లబ్ధి పొందారు, 60 నుంచి 70 దాకా. సో మేమేమనుకున్నానంటే మా ఎండి గారు డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కూడా వైద్యం గురించి దాని కేర్ తీసుకోరు. సో మనం ఏంటంటే భవాని హాస్పిటల్లో జర్నలిస్ట్ సోదరులకు కూడా అంతా తొందరలో అందరితో మన మీడియా వాళ్ళ అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ప్లాన్ ఎండి గారితో డిస్కస్ చేసి చెప్తామండి. బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము శ్రీ భవాని హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, యూరాలజీకి సంబంధించి కానీ, పల్మనాలజీ కానీ చాలామంది మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్. ఈ భవానీపురం అండ్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా కొంతమంది తెలియదు, బట్ ఇప్పుడు అవగాహన అందరికీ వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న ప్లేస్ని అందరూ అవగాహన ఎన్టీఆర్ వైద్య సేవ కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి, ప్లస్ సీఎం సహాయ నిధి కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. బట్ ఏదనంటే ప్రతి సామాన్యుడు వచ్చినా కానీ హాస్పిటల్కి వస్తే వాడికి ఖచ్చితంగా మంచి వైద్యం అందించి తక్కువ ఖర్చుతో చేయగలిగిన కాన్సెప్ట్ అయితే మా భవాని హాస్పిటల్. సార్ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 24/7 ఐసీయూ ఉంది, ఎమర్జెన్సీ కేర్ ఉంది, టీమ్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ అందుబాటులో, ఎమర్జెన్సీ డాక్టర్స్ నైట్స్ కానీ ఈవెన్ 365 days కంప్లీట్ కవరేజ్ ఉంటుందండి. దీనిలో అన్ని విభాగాల్లో కార్డియాలజీ విభాగం ఉంది, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, యూరాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా, స్పైన్, ఈఎన్టీ అన్ని సేవలు అందుబాటులో, గైనిక్ కానీ పీడియాట్రిక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ న్యూరో కూడా చేస్తున్నాము. న్యూరోని కూడా ఇంకా పూర్తిగా న్యూరో సర్జరీని కూడా డెవలప్ చేయాలని తొందరలో అనుకుంటున్నాం సార్. ప్లస్ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో సిటీ స్కాన్స్ కూడా లేవు, అది కూడా తొందరలో ప్లాన్ చేయాలని కూడా అనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను డాక్టర్ వెన్నగండ్ల చంద్రశేఖర్, ఎండి శ్రీ భవాని హాస్పిటల్, భవానీపురం. సో అసలు ఆ హాస్పిటల్ ప్రారంభించింది 2004లో సింగిల్ స్పెషాలిటీగా ప్రారంభమైన హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఒక మంచి ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ భవానీపురం పరిసర ప్రాంతాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది శ్రీ భవాని హాస్పిటల్. సో దీంట్లో మనం అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కవర్ చేసాము. వీటిలో ముఖ్యమైనవి మన కార్డియాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం, ఆర్థోపెడిక్స్ విభాగం అంటే ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ విభాగం, తర్వాత గైనకాలజీ విభాగం, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉన్నారు. సో పల్మనాలజీ విభాగంలో కూడా సేవలు అందిస్తాం. అట్లా చెప్పుకుంటే వెళ్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కవర్ అవుతున్నాయి. కొంత న్యూరో విభాగం డెవలప్ చేస్తున్నాం, అప్పుడే న్యూరో సర్జరీ విభాగం డెవలప్ చేస్తున్నాం. సో ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైంది అనేది తెలిసిందే. సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడేటట్టు అందుబాటులో ఉండేది చేద్దాం అనేది ఈ ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని మనం అన్ని రకాల ప్యాకేజీలు చేయటం జరిగింది. కార్డియాలజీలో అయితేవి, నెఫ్రాలజీలో అయితేనేవి, కిడ్నీకి సంబంధించినవి అయితేనేవి, లంగ్స్కి సంబంధించింది అయితేనేవి, అలా వివిధ ప్యాకేజీలు చేయటం అందుబాటులో ఉండే విధంగా వాటిని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనం సర్జికల్ విభాగంలో కూడా మనకి జనరల్ సర్జరీ, గైనకాలజీ, మనకు ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ సర్జరీలు ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. స్పైన్ సర్జరీ, ఇప్పుడు స్పైన్ డాక్టర్ సుబ్బయ్య గారు స్పైన్ సర్జన్ మనకు సేవలు అందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి మనం ఒక 20-30 స్పైన్ సర్జరీ చేసాం, సక్సెస్ఫుల్గా చేసాము. తర్వాత మన రీసెంట్గా యూరాలజీ విభాగంలో డాక్టర్ అభిలాష్ గారు సేవలు అందిస్తున్నారు.
అలాగే ఫిజిషియన్ రాధాగోపాల్ గారు సేవలు అందిస్తున్నారు. సో ఈ విధంగా మనం దాన్ని హాస్పిటల్ని మన అవసరం బట్టి మనకి డిపార్ట్మెంట్లు పెంచుకుంటూ సో వాటి ద్వారా మన సేవలు పెంచే మార్గం ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు రీసెంట్గా మనం ఈ మధ్యకాలంలో మన ఉచిత డయాబెటిక్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో సుమారుగా ఒక 700 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా మన జర్నలిస్ట్ సోదరులందరికీ ఉచిత క్యాంప్ పెడతాం అయింది. సో దాని గురించి కూడా ఒక 40-50 మంది సర్వీసెస్ తీసుకున్నారు. ముందు కూడా వీరికి ఒక విధానం డెవలప్ చేసి వారికి ఉపయోగపడే విధానం ఒక పద్ధతిని డెవలప్ చేసి వారికి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంతమందికి అంటే ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఏమైనా ఉన్నాయి? ఎన్టీఆర్ అది జనరల్ హెల్త్ కార్డులు కానీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు అంటే సర్వీస్ సేవలు ఉన్నాయి సార్ మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్ని రకాల ఇన్సూరెన్స్లు సర్వీసెస్ అందుతున్నాయి. దాంతోపాటు త్వరలో ఆరోగ్యశ్రీ కూడా మన దాంట్లో ఉంటుంది. CGHS కూడా ఉంది మన హాస్పిటల్లో. అట్లాగే ముందు మిగతా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలన్నీ కూడా మన దాంట్లోకి చేర్చే ఇదిలో ప్రయత్నం జరుగుతుంది. అంటే మా ముఖ్యమంత్రి సహాయం నుంచి కొంతమందికి యాక్సిడెంట్స్ అది సహాయ నిధికి అవి కూడా చేస్తున్నామండి. సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఉచిత వైద్యం చేస్తున్నాము. ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి బాగా లేని వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందుతుంది. వాటి ద్వారా కూడా ప్రారంభమైంది, మొదలైంది కూడా సార్. ఇప్పుడు మనకి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 800 నుంచి 1000 మంది దాకా వచ్చినట్టున్నారు. మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళందరికీ బాగానే చేశారు కదండి. అందరూ సర్వీస్ చేయగలిగాము. వారికి ముందు కూడా అదే సర్వీస్ అంటే ఒక ప్యాకేజ్ కింద చేద్దామనేది ఒక ఉద్దేశం. సరే, కానీ మనం చూసినట్టయితే కార్పొరేట్ వైద్య సేవలని అతి తక్కువ ఖరీదులో మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు దీంట్లో మనకి దాంట్లో మనకి వచ్చే లాభాన్ని తగ్గించుకోవటమే తప్పించి వేరే మార్గం ఉండదు. మెటీరియల్ లేదంతా తప్పదు కాబట్టి ఆ కాస్ట్ పడుతుంది. కొంతవరకు మీకు మా హాస్పిటల్కి వచ్చే దీంట్లోనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం. సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో మీరు చేస్తున్నారు. చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.